తెలంగాణలోనే ఇటు ప్రైవేట్ కావచ్చు, అటు ప్రభుత్వ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఉస్మానియా హాస్పిటల్ ఒక అరుదైన ఘనత సాధించని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం లింగ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ సార్ వారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, చెప్పండి, అంటే ఏంటి ఇది ఒక అరుదైన డిఫరెంట్ ట్రీట్మెంట్ ఫస్ట్ టైం చేశారు. ఇంతకుముందుకు ఎక్కడైనా జరిగిందా ఇలాంటిది? అసలు ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? వాళ్ళు యాక్చువల్లీ మనకు ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ పెట్టమని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉస్మానియా హాస్పిటల్ని మన ట్రాన్స్జెండర్ క్లినిక్ కోసం ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని తీసుకొని మనం రెగ్యులర్గా ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ పెట్టుకుంటూ అన్ని రకాల డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకుంటూ ట్రాన్స్జెండర్ క్లినిక్ నడిపించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ సెక్స్ మార్పిడి చికిత్స కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని డిపార్ట్మెంట్లు అంటే యూరాలజీ డిపార్ట్మెంట్, ఎండోక్రైనాలజీ అండ్ అనస్థీషియా డిపార్ట్మెంటు, సైకాలజిస్టు, గైనకాలజిస్ట్, అందరి గ్రూప్ తోటి మనం కంబైన్డ్ కొలాబరేషన్ తోటి ట్రాన్స్జెండర్ క్లినిక్ హార్మోనల్ థెరపీ ఆపరేషన్ల గురించి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్ సోని అని ఒక అమ్మాయి మనకు మన వరంగల్ డిస్టిక్ చెందిన ఆమె సెక్స్ మార్పిడి మేలుగా మారడానికి మనకు అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి రిక్వైర్డ్ అన్ని చట్టబద్ధతమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని మనము వాళ్ళకు మనకు ఫస్ట్ స్టేజ్గా హిస్టెక్టమీ ఆపరేషన్ చేయడం జరిగింది. హార్మోన్ థెరపీ ఇచ్చిన తర్వాత ఇది ఒక స్టేజ్డ్ ప్రొసీజర్. దాని తర్వాత మళ్ళీ రకరకాల ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ పేషెంట్లు ఇంతకాలము బయట ప్రభుత్వం లేకుండా బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది చట్టబద్ధత లేని హాస్పిటల్లో కూడా ఆపరేషన్ చేసుకొని ఎన్నో కాంప్లికేషన్లు గురవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు సంఘంలో ఒక స్థానం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు సమున్నతంగా గౌరవంగా ఆపరేషన్లు చేయాలని చెప్పి వాళ్ళు కూడా మనం మంచిగా చూడాలని చెప్పేసి ఉద్దేశంతో ఉస్మానియా హాస్పిటల్లో ఈ యొక్క ట్రాన్స్జెండర్ క్లినిక్, ట్రాన్స్జెండర్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఒక లీగల్గా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంది. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఎలా ప్రొసీడ్ అయ్యారు మీరు? వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? యాక్చువల్లీ దేర్ ఈజ్ అ కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ వాళ్ళు మేము కొలాబరేషన్ తోటి అన్ని చట్టబద్ధత అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సైకాలజిస్ట్ యొక్క అనుమతి, మెజిస్ట్రేట్ వాళ్ళ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకొనే మనము ఈ ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి డీవియేషన్స్ కాకుండా ఇటువంటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ను మనం తయారు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా తెలంగాణలో చూసుకున్నట్టే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఏది చేయలేదు. ఫస్ట్ టైం మీరు చేశారు, ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇది మాకు మా అందరికీ డాక్టర్లకు ఒక మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఆపరేషన్లు జరగడము, ఎవరైతే సంఘంలో నెగ్లెక్ట్ కాబడినటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళకు మనము ఒక సహాయం అందించడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, అనస్థీషియా కానీ, జనరల్ సర్జరీ కానీ, గైనకాలజీ, యూరాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్ తోటి ఇటువంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. మాకు వాళ్ళు ఇక్కడ సేవలు తీసుకోవడం మాకు చాలా సంతోషకరమైనది. ఇదే కాకుండా మేము ఇంతకుముందు కూడా రకరకాల రేర్ ఆపరేషన్లు, రేర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మనం ఈ మధ్యకాలంలో క్రియేట్ చేయనది. దానికి మచ్చుకొకటి పెయిన్ క్లినిక్ అని ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత హీమోఫీలియా కోసం సపరేట్గా పెట్టడం జరిగింది. డయాబెటిక్ ఫుడ్ కేర్ అని చెప్పేసి రకరకాల డిపార్ట్మెంట్లను ఒక దగ్గరకు చేర్చి డయాబెటిక్ ఫుడ్ కేర్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఉచితంగా పాదరక్షలు, షుగర్ ఉన్న పేషెంట్లకు ఉచితంగా పాదరక్షలు కూడా వాలంటరీ సహకారంతో మనం ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ ఉస్మానియా హాస్పిటల్లో పాత బిల్డింగు క్లోజ్ అయినా కానీ ఏ మాత్రం వైద్య సేవలకు ఆటంకం కలగకుండా మరియు స్పెషల్ వైద్య సేవలు అందించడానికి ఉస్మానియా హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుంది.
సార్ ఇది ఒక కొంచెం కొంచెం చాలా సెన్సిటివ్ అది ఉంటుంది. మెయిన్గా ఇందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఈ సర్జరీ కంప్లీట్ చేయాల్సింది, మొత్తం ఎంతమంది వైద్యుల బృందం చేత ఈ సర్జరీ మీరు కంప్లీట్ చేశారు? అంటే ఇది ఒక ఫేజ్ సర్జరీ. ఈ ఫేజ్ సర్జరీలో అనస్థీషియా, జనరల్ సర్జరీ, గైనకాలజీ వాళ్ళు చేశారు. ఇంకా రిమైనింగ్ ఆపరేషన్లు ఈయనకే ఇంకా వేరే స్టేజ్లుగా చేయడానికి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్, యూరాలజీ డిపార్ట్మెంట్ చేస్తుంటాయి. ఇట్లా ఒకటేసారి అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే ఆపరేషన్లు కాకుండా స్టేజ్డ్ వైడ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆపరేషన్లు ఉంటాయి. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఏమో ఎండోక్రైనాలజీ వాళ్ళు చేస్తారు. యూరలాజికల్ కన్సర్న్ ఏమో యూరాలజిస్ట్ వాళ్ళు, తర్వాత గైనకాలజీ వాళ్ళు, ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కానీ బ్రెస్ట్ తీసేయడం కానీ అటువంటి ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చేస్తారు. ఇది డిఫరెంట్ డిపార్ట్మెంట్లు స్పెషలిస్టులతోటి మన దగ్గర వైద్యం అందుతుంది. దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఇందులో? ఈ పేషెంట్కు మూడు స్టేజ్లు ఉంటాయి. రిమైనింగ్ వేరే అంటే మేల్ టు ఫీమేల్ అయ్యే పేషెంట్లకు ఇంకా కొన్ని స్టేజ్లు ఉంటాయి. సో ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క పేషెంట్ దాన్ని బట్టి మనము డిసైడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ ఖర్చు 1 లక్ష నుండి 6 లక్షల వరకు ఒక పేషెంట్కు ఖర్చు అవుతుంది. దాదాపుగా మనము ఇంతకుముందుకు వేరే స్టేట్స్కి వెళ్ళి ఇట్లాంటి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే అక్కడ క్యూర్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఎక్కువ మొత్తంలో కొంచెము ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఫ్రీగా మీరు ఇది అందిస్తున్నారు. ఓవరాల్గా ఒక పేషెంట్కి మినిమం టు మ్యాక్సిమం ఎంత అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మ్యాక్సిమం 3 lakhs to 6 lakhs వరకు ఒక పేషెంట్కి అయ్యే ఛాన్స్ ఉంటాయి ఈ రకరకాల ఫేజ్ ఆపరేషన్ల వాళ్ళు. దాంతోపాటు హార్మోనల్ ట్రీట్మెంట్కి 50,000 నుండి 1,00,000 వరకు అవుతుంది. సో 3 నుండి 6 లక్షల వరకు ఒక్కొక్క పేషెంట్కి అవుతాయి. అవన్నీ ఉచితంగా మనము చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్, హార్మోన్ థెరపీ, ఆపరేషన్లు, పోస్ట్ ఆపరేటివ్, ఫుడ్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు టిల్ కూడా చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అందులో మెయిన్గా ఉస్మానియా అంటే కూడా ఒక రిమార్క్ అనేది కనిపిస్తుంటుంది. చాలామంది రావడానికి భయపడుతుంటారు. ఇక్కడ కానీ ట్రీట్మెంట్ బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని తెలుస్తుంటుంది. అంటే హాస్పిటల్ వాతావరణం ఏంటి అనే విషయం తెలుస్తుంటుంది. ఇక్కడ రాని వాళ్ళకి కొంచెము భయపడే వాళ్ళకి అమ్మ ఉస్మానియానా అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక జెన్యూన్గా చాలామంది డాక్టర్లతో ఉన్నటువంటి సమూహంతో ఏర్పడినటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలకు లోటు లేదు. ప్రజలలో కొంత ఏమంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ జరగదు అనేది వాళ్ళు అనుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఖర్చుతోటి కూడినటువంటిది వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. మేము ఇచ్చే సందేశం ఏంటంటే పేద ప్రజలు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ డబ్బును అప్పులు తెచ్చేసి డబ్బునంతా ఖర్చు పెట్టుకోకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఏ విధమైనటువంటి వైద్య సహాయము 24/7 24/7 మేము అందించడానికి ముందుకున్నాము. మీరు ఈ యొక్క ఫెసిలిటీస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కొంతమందికి ఒకటి ఉంది ఏంటంటే పాత బిల్డింగ్ క్లోజ్ అవ్వడం వల్ల చాలా సర్వీసెస్ ఆగిపోయినాయని. బట్ సర్వీసెస్ ఏమీ ఆగిపోలేదు. కొంత స్పేస్ కన్స్టెంట్స్ ఉన్నా కానీ వైద్య సేవలలో అయితే లోపం లేదు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇంతకుముందు కూడా మేము ట్రాన్స్జెండర్కు గౌరవప్రదమైనటువంటి హోదా ఇవ్వాలని చెప్పేసి ఏఆర్టీ సెంటర్లో 2 ట్రాన్స్జెండర్ డాక్టర్స్లు కూడా మేము రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అది కూడా తెలంగాణ మొత్తంలో ఉద్యోగము ట్రాన్స్జెండర్కు డాక్టర్లకు ఉద్యోగం ఇచ్చింది ఉస్మానియా ఆసుపత్రిలే. ఆ ఘనత ఉస్మానియా ఆసుపత్రికి వస్తుంది. దాంతోపాటు వాళ్ళకు ఇద్దరికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు వచ్చేసి 2 డిఫరెంట్ ప్లేస్లో నిజామాబాద్లో ఒకరు, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్లో ఒకరు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు వచ్చి అక్కడ కూడా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. ఇది కూడా మాకు చాలా ఎంతో గర్వకారణం. తర్వాత ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ వచ్చినప్పుడు ఫీజు కోసం 2.5 లక్షలు కూడా మా దగ్గర ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆర్ఎంఓస్, స్టాఫ్, సిస్టర్ అందరూ డబ్బులు పోగేసి ఆ అమ్మాయికి ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో పీజీ సీట్ కోసం మేము ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. సో ఉస్మానియా ఆసుపత్రిలో పేద వైద్యులకు సేవలే కాకుండా ఆర్థిక సహాయం, మానవతా దృక్పథంతో మేము ఎంతో ముందుకు వెళ్తున్నామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అంటే ఎక్కడ లేని వైద్యం మేము ఇక్కడ అందిస్తున్నాము. ఇది చాలా అరుదైన వైద్యము. అందులో చాలా డబ్బుతో అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యం కూడా మేము ఇక్కడ ఫ్రీగా అందిస్తున్నాము. ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ఇక్కడికి రావచ్చు, ఫ్రీగా వైద్యం కూడా అందిస్తాము మేము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సర్జరీ చేయించుకున్నారో, లింగ మార్పిడి చేయించుకున్నారో ఆ పర్సన్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు మీద? వరంగల్ అండి. వరంగల్ నుంచి. ఓకే, ఇప్పుడు ఏంటి మీరు సోనీ టు యశ్వంత కుమార్ ఏంటి, ఎందుకు అట్లా చేంజ్ చేసుకోవాలనిపించింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్స్ అనేటి అమ్మాయి నుంచి అబ్బాయిగా లైక్
అమ్మాయిల్ని ఇష్టపడడం కానీ అబ్బాయిలాగా డ్రెస్సింగ్ వేసుకోవడం, బియర్డ్ ఉంటే బాగుండు. ఉన్న హెయిర్ని కూడా ఇట్లా బియర్డ్ షేప్, మస్టేజ్ షేప్ అట్లా పెట్టుకొని నాకు నేనే మిర్రర్లో చూసుకొని ఒక అబ్బాయిలాగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉన్నా. కానీ నాకు 2021 వరకు తెలియదు ఇట్లా కమ్యూనిటీ అంటూ ఒకటి ఉంది, వీళ్ళ ద్వారా హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, సర్జరీస్ చేసుకోవచ్చు అట్లా ఇట్లా అని అయితే నాకు తెలియదు. తర్వాత 2021లో అప్పుడు కమ్యూనిటీ ఉందని తెలిసింది. అప్పటి నుంచి హాస్పిటల్స్ తిరగడం స్టార్ట్ చేసిన. విత్ పేరెంట్స్ నీలవేణి మేడం గారి దగ్గరికి వచ్చిన, ఎండోక్రినాలజిస్ట్, హార్మోనల్ థెరపీ మేడం వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా, అందుకనే వచ్చిన. అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక మళ్ళీ యథావిధిగా పనులు చేసుకోవడం, ఇక ఫోన్లోనే సర్జరీస్, జెండర్ ఎట్లా చేంజ్ అవుతారు, ఫీమేల్ టు మేల్ అంటే గడ్డం ఎట్లా వస్తుంది, మీసం ఎట్లా వస్తుంది, ఆ యాక్టిట్యూడ్ ఎట్లా ఏంటి అని అన్నీ సెర్చ్ చేసుకొని ఆ సర్జరీలు చేసిన వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. కానీ ఏదో ఒక రోజు కంపల్సరీ చేయించుకోవాలి, దానికోసం జాబ్ తెచ్చుకోవాలి అని చాలా ట్రై చేశాను. బట్ వెన్ ఐ ఎంటర్ కమ్యూనిటీ, అప్పుడే ఎంటర్ అయిన తర్వాత నాకు చాలా అవగాహన వచ్చింది. అట్లనే ఎవ్రీ వెనస్డే ఇక్కడ ట్రాన్స్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి నాకు పూర్తిగా తెలిసింది ఇక్కడ యూట్రస్ రిమూవ్ కూడా చేస్తారు అని. సో ఫస్ట్ నా ప్లానింగ్ బ్రెస్ట్ రిమూవ్ చేద్దామని ఉండే. దానికంటే ముందు యూట్రస్ అనేది ఒక ఆప్షన్ అంటూ ఉంది కదా, అందుకనే ఇది రిమూవ్ చేసుకోవడానికి నేను విల్లింగ్లో ఉన్నాను. ఫైనల్లీ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఓకే, నేను బాగానే ఉన్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా, అంతా ఓకే. ఇంకో మేబీ 2-3 డేస్లో డిశ్చార్జ్ అవుతా కావచ్చు అని అనుకుంటున్నాను. ఎన్ని డేస్ అవుతుంది మీకు సర్జరీ చేసి? మండే రోజు అయింది, 11th రోజు మార్నింగ్ 9 o'clock అట్లా అయింది. ఓకే, ఆఫ్టర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పారా డాక్టర్స్ ఏమైనా? అట్లానే ఏం చెప్పలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోమన్నారు. అంటే లైక్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, బైక్ డ్రైవింగ్ అట్లా ఉంటాయి కదా, ఎగరడాలు, దునకడాలు, కొంచెం స్పీడ్గా వాక్ చేయడాలు అట్లాంటివి చేయకుండా నార్మల్గా ఉండమని చెప్పారు. నార్మల్గా ఏదైనా, నాట్ ఓన్లీ దిస్, ఏదన్నా ఇంజురీ అయినప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే దానికి ఏం కాకుండా ఉంటుంది కదా, సేమ్ అట్లనే చెప్పారు. ఓకే, అంటే మీరు ఏంటి స్టడీస్ ఏం చేస్తారా? నాది డబుల్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి BA HEB, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. సెకండ్ వన్ BPED, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తుంటారు? ప్రజెంట్ జాబ్ సర్చింగ్లో ఉన్నా మేడం. ఏమన్నా దొరుకుతాయేమోనని చూస్తున్నా. చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా ఓన్గా వెళ్ళి. యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఏమో ఫీమేల్ అని ఉంది, సోనియా అని ఉంది. నన్ను చూస్తేనేమో అబ్బాయిలు ఎక్కున్నాను, చాలా రిజెక్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డు కానీ, ఇంకా హౌస్ కీపింగ్, ఈవెన్ క్లీనింగ్ సెక్షన్కి కూడా వెళ్ళి అడిగాను, ఎక్కడ తీసుకోలేదు. ఆశ వదులుకున్నా. బట్ కమ్యూనిటీ తరపున ఇప్పుడిప్పుడే ఒక ట్రాన్స్మెన్స్ అనే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళకు కూడా కొన్ని అవగాహనలు వస్తున్నాయి. వాళ్ళు ఏమన్నా ఆపర్చునిటీస్ ఇస్తే మాకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పటివరకు మాకు అయితే అంత సపోర్ట్ ఏం లేదు. ట్రాన్స్ ఉమెన్స్కి ఉంది సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో బయటకు వచ్చిళ్ళు, వాళ్ళంటే అందరికీ తెలుసు. మేమంటే కొత్త కదా, ఇంకా ఛాన్స్లు ఏం రాలేదు, చూస్తున్నాం. అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఇది అవైలబుల్లో ఉందని చెప్పేసి? మీరు ఎలా అప్రోచ్ అయ్యారు వీళ్ళని? బేసికల్గా యూట్రస్ రిమూవ్ చేస్తారని నాకు తెలీదు. నేను హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు మేడం ఇంకా బియర్డ్ గ్రోత్ రావట్లేదు, నేను హార్మోన్ యూజ్ చేస్తున్నా అయినా రావట్లేదు అని నీలవేణి మేడంని కన్సల్ట్ అయితే వాళ్ళు అన్ని టెస్ట్ల తర్వాత నా ప్రాబ్లం చెప్పారు. సో యూట్రస్ ఉండడం వల్ల ఏంటంటే అమ్మాయి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ కావడం జరుగుతుంది. దానికోసం అని ఇప్పుడు నేను తీసుకునే హార్మోనల్ థెరపీ పనిచేయట్లేదు. అందుకోసమని ఇప్పుడు నేను తీసేసుకున్నాను కదా, ఇప్పుడు యూట్రస్ రిమూవ్ అయిపోయింది కాబట్టి హార్మోన్స్ పనిచేస్తాయి. మళ్ళీ యథావిధిగా నేను ఎట్లా కోరుకున్న లైఫ్కి అట్లా వచ్చేస్తాను. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్, మీకు అంతా ఓకేనా? అంతా బాగానే ఉంది, హెల్త్ పరంగా అయితే బాగానే ఉంది. సేమ్ ఒకటే, మెంటల్గా సఫర్ అయ్యేది ఫైనాన్షియల్ ఇష్యూ. ఒక ట్రాన్స్జెండర్కి ఉన్నంత ఫైనాన్షియల్ ఇష్యూ ఎక్కడుంది? ఒక ఆపర్చునిటీ దొరకదు, ఏది దొరకదు. ఏదైనా చేద్దామంటే ఎవరు ఇయ్యరు. ఒకవేళ మనంతటా మనం ఇచ్చినా కూడా ఏదో ఒక లూప్ పాయింట్ వెతుకుతూనే ఉంటారు. అట్లాంటివి ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇంకా బట్ టాలెంట్ ఉన్న చాలామంది ఉన్నారు. నేను డ్యాన్సులు, మిమిక్రీ అట్లా నేను కూడా చేస్తూనే ఉంటా, కానీ ఇంతవరకు ఎక్కడ ఛాన్స్ రాలేదు. అంటే ఇంత ముందుకు ఇంకెక్కడైనా ట్రై చేస్తారా ఇట్లాంటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి? ఇక్కడే ఫస్ట్ టైం వచ్చారు? అంటే ప్లానింగ్ ఉంది మేడం. నేను గూగుల్, యూట్యూబ్లో ఓల్మేక్ హాస్పిటల్ ఢిల్లీలో ఉంటుంది కదా, వాళ్ళకి నార్మల్గా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఎట్లా ఏంటి ప్రొసీజర్ అని అడిగేది. వాళ్ళు 4-5 lakhs అని చెప్పేవాళ్ళు. అది జస్ట్ విని సంతోషపడేది అంతే. ఆ తర్వాత నార్మల్గా వరంగల్లో ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ అటు ఇటు తిరిగాను.
ఇక అవి తిరిగి 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 పెట్టలేక ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నానో ఆ టైంలో నా కమ్యూనిటీ గురించి తెలిసింది. ఎంటర్ అయిన తర్వాత ఈజీ అయిపోయింది. ట్రీట్మెంట్ అంతా ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. వీళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి టిల్ నౌ చాలా అంటే చాలా కేరింగ్ తీసుకున్నారు. ఈవెన్ నాకు సడన్గా ఎక్కడైనా నొప్పి వస్తుంది అంటే గుంపే వచ్చేస్తారు. వచ్చి మంచిగా ట్రీట్మెంట్ ఎక్కడ నొప్పి వస్తుంది ఏంటి అని దానికి తగ్గ టాబ్లెట్స్ కానీ సెలైన్స్ పెట్టడం కానీ అట్లా చాలా చేశారు. చాలా బాగా చూసుకుంటున్నారు. అంటే వీళ్ళ స్పెషల్ కేసు కదా వీళ్ళని స్పెషల్గా చూసుకోవాలి అన్నట్టు అట్లా చూడట్లేదు. నార్మల్గా ఒక పేషెంట్కి సివియర్ అయితే ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలో అట్లా చూస్తున్నారు. హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు డిశ్చార్జ్ ఎప్పుడు రాశారు? మరి వీళ్ళు అన్నారు 5 days అని, మ్యాక్స్ సాటర్డే అన్నారు ఒక మాట. మళ్ళీ చెకప్స్కి ఏమైనా రావాల్సి వస్తుందా మీరు? చెప్పారండి. ఎట్లా? అంటే ఇవి స్టిచెస్ వేశారు కదా, స్టిచెస్ తీయడానికి ఒకసారి రావాలి, మళ్ళీ హార్మోనల్ థెరపీ రీస్టార్ట్ చేయడానికి మళ్ళీ రావాలి. నార్మల్ చెకప్స్కి రెగ్యులర్గా వస్తూనే ఉండాలి తక్కువైనంత వరకు. ఇది మొత్తానికి ట్రాన్స్జెండర్గా ఉండి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అప్పుడే చేంజ్ అవ్వాలి అని ఒక ఆలోచన వచ్చింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దానికోసమే నేను చేంజ్ అయ్యాను అని చెప్పేసి సోనీ అలియాస్ యశ్వంత్ చెప్తున్నారు. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి. ట్రీట్మెంట్ చాలా బాగుంది. చాలా మంచిగా డాక్టర్స్ రిసీవ్ చేసుకుంటున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భిక్షపతితో భవిత, న్యూస్ 360 ఉస్మానియా హాస్పిటల్ నుండి.